ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. 2026 ఫిబ్రవరి 17 మంగళవారం మాఘ అమావాస్య రోజున కంకణాకార సూర్యగ్రహణము సంభవించబోతున్నది. కానీ ఈ గ్రహణము మన భారతదేశంలో కనిపించదు. భారతీయులెవ్వరూ కూడా ఈ గ్రహణానికి సంబంధించి వారు ఏ నక్షత్రంలో ఏ రాశిలో పుట్టినా ఏ విధమైనటువంటి శాంతులు పూజలు చేయించుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ గ్రహణము ఏ నక్షత్ర జాతకుడి పైన ఏ రాశికి సంబంధించిన జాతకుల పైన ఎటువంటి దుష్ప్రభావాన్ని చూపదు. కానీ కొంతమంది మన యొక్క హిందూ ధర్మంలో ఉండేటటువంటి వారు అజ్ఞానంతో కూడినటువంటి అవాస్తవాలను చెప్పి సోషల్ మీడియాలో భయపెడుతున్నారు. ఈ నక్షత్రాల వారు శాంతులు చేసుకోవాలి, ఈ రాశుల వారు శాంతులు చేసుకోవాలి, ఈ పరిహారాలు చేయాలి, మా పీఠాలకు రావాలి, ఈ విధమైన హోమాలు చేయించుకోవాలని అబద్ధాలను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. దయచేసి అటువంటి వారిని క్షమించండి. ఈ యొక్క గ్రహణము అంటే అంతరిక్షంలో జరిగేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి ప్రక్రియ. ఈ కంకణాకార సూర్యగ్రహణము దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికాలో మరియు అంటార్కిటికా, జింబాబ్వే, మారిషస్, నమీబియా మరియు టాంజానియాలో కొన్ని ప్రాంతాలలో పాక్షికంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతాల్లో ఉండేటటువంటి తెలుగువారు ఎవరైనా ఉన్నారు అంటే ఆ గ్రహణానికి సంబంధించినటువంటి నియమాలు ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వారు పాటిస్తే సరిపోతుంది తప్ప భారతీయులు ఎవ్వరూ కూడా ఈ గ్రహణానికి సంబంధించి ఏ విధమైన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అలాగే వృద్ధులు ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. మీ పనులు మీరు యథావిధిగా చేసుకోండి. శుభం.